విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలని కలలు కనే వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. అలాంటి కలల్ని నిజం చేస్తామంటూ సోషల్ మీడియాలో నమ్మకం సంపాదించిన కొందరు ఇప్పుడు వివాదాల్లో చిక్కుకోవటం పెద్ద చర్చగా మారింది. లక్షలాది మంది ఫాలోవర్లు, యూట్యూబ్ లో మంచి పేరు, లండన్ లైఫ్ స్టైల్ వీడియోలతో గుర్తింపు. కానీ ఇప్పుడు అదే పేరుకు వీసా మోసం ఆరోపణలు జత కావడంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం నెలకొంది. ప్రముఖ యూట్యూబర్ రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ కు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. యూకేలో జీవితం ఎలా ఉంటుంది, అక్కడ ఉద్యోగాలు ఎలా దొరుకుతాయి, విదేశాలకు వెళ్లాలంటే ఏం చేయాలి, ఇలాంటి అంశాలపై వీడియోలు చేస్తూ రమానందన దంపతులు మంచి ఫాలోయింగ్ సంపాదించారు. ఇదే ఫాలోయింగ్ తో రమానందన కూడా చిరంజీవి రీసెంట్ గా నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో కూడా యాక్టింగ్ చేసే అవకాశం కూడా లభించింది. అయితే ముఖ్యంగా యూకే వెళ్లాలని ఆశపడే యువతలో వీరి పేరు కూడా బాగా వినిపించేది. అయితే తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం యూకే వీసాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ కొందరి నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. డబ్బులు చెల్లించిన తర్వాత వాగ్దానం చేసిన సేవలు అందలేదని, నెలలు గడిచినా స్పష్టమైన సమాధానం రాలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం పోలీసుల దృష్టి దాకా వెళ్లింది. ఇక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో రమానందన, ఆమె భర్త మధుకర్ తో పాటు మరికొందరి పేర్లు కూడా నమోదైనట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆరోపణల వెనుక నిజానిజాలు ఏమిటన్న దానిపై విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో రెండు వర్గాల చర్చ మొదలైంది. కొందరు బాధితుల ఆరోపణలు నిజమని చెబుతుంటే, మరికొందరు పూర్తి విచారణ జరగకముందే తీర్పులు ఇవ్వటం సరికాదని అంటున్నారు. ఇదే సమయంలో రమానందన కూడా కొన్ని ఆరోపణలను ఖండిస్తూ స్పందించారు. తమపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం జరుగుతోందని, కొందరు తమ పేరును ఉపయోగించి డబ్బులు వసూలు చేసి ఉండవచ్చని ఆమె వాదించినట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఇక ఈ కేసు ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది అనే విషయానికొస్తే, ఇటీవలి కాలంలో విదేశీ ఉద్యోగాలు, వర్క్ పర్మిట్లు, స్టడీ వీసాల పేరుతో మోసాలు పెరుగుతున్నాయి. దేశంలోని పలు ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చాయి. విదేశాలకు వెళ్లాలనే ఆశతో చాలా మంది తమ జీవిత పొదుపులను పెట్టుబడిగా పెడుతున్నారు. అలాంటి సమయంలో సోషల్ మీడియాలో పేరున్న వ్యక్తుల చుట్టూ వివాదాలు రావటం సహజంగానే పెద్ద చర్చకు దారితీస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం బయటకు వచ్చినవి ఆరోపణలు మాత్రమే. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు సేకరించే ఆధారాలు, విచారణ ఫలితాల ఆధారంగానే అసలు నిజమేంటో తేలనుంది. కానీ ఘటన మాత్రం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఒక హెచ్చరికగా నిలుస్తోంది. సోషల్ మీడియాలో కనిపించే మెరుపుల కంటే అధికారిక అనుమతులు, డాక్యుమెంట్లు, ప్రభుత్వ గుర్తింపులు చెక్ చేసుకోవటం ఎంత ముఖ్యమో మరోసారి తెలుస్తోంది. విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలని కలలు కనే వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. అలాంటి కలల్ని నిజం చేస్తామంటూ సోషల్ మీడియాలో నమ్మకం సంపాదించిన కొందరు ఇప్పుడు వివాదాల్లో చిక్కుకోవటం పెద్ద చర్చగా మారింది. లక్షలాది మంది ఫాలోవర్లు, యూట్యూబ్ లో మంచి పేరు, లండన్ లైఫ్ స్టైల్ వీడియోలతో గుర్తింపు. కానీ ఇప్పుడు అదే పేరుకు వీసా మోసం ఆరోపణలు జత కావడంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం నెలకొంది. ప్రముఖ యూట్యూబర్ రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ కు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. యూకేలో జీవితం ఎలా ఉంటుంది, అక్కడ ఉద్యోగాలు ఎలా దొరుకుతాయి, విదేశాలకు వెళ్లాలంటే ఏం చేయాలి, ఇలాంటి అంశాలపై వీడియోలు చేస్తూ రమానందన దంపతులు మంచి ఫాలోయింగ్ సంపాదించారు. ఇదే ఫాలోయింగ్ తో రమానందన కూడా చిరంజీవి రీసెంట్ గా నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో కూడా యాక్టింగ్ చేసే అవకాశం కూడా లభించింది. అయితే ముఖ్యంగా యూకే వెళ్లాలని ఆశపడే యువతలో వీరి పేరు కూడా బాగా వినిపించేది. అయితే తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం యూకే వీసాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ కొందరి నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. డబ్బులు చెల్లించిన తర్వాత వాగ్దానం చేసిన సేవలు అందలేదని, నెలలు గడిచినా స్పష్టమైన సమాధానం రాలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం పోలీసుల దృష్టి దాకా వెళ్లింది. ఇక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో రమానందన, ఆమె భర్త మధుకర్ తో పాటు మరికొందరి పేర్లు కూడా నమోదైనట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆరోపణల వెనుక నిజానిజాలు ఏమిటన్న దానిపై విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో రెండు వర్గాల చర్చ మొదలైంది. కొందరు బాధితుల ఆరోపణలు నిజమని చెబుతుంటే, మరికొందరు పూర్తి విచారణ జరగకముందే తీర్పులు ఇవ్వటం సరికాదని అంటున్నారు. ఇదే సమయంలో రమానందన కూడా కొన్ని ఆరోపణలను ఖండిస్తూ స్పందించారు. తమపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం జరుగుతోందని, కొందరు తమ పేరును ఉపయోగించి డబ్బులు వసూలు చేసి ఉండవచ్చని ఆమె వాదించినట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఇక ఈ కేసు ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది అనే విషయానికొస్తే, ఇటీవలి కాలంలో విదేశీ ఉద్యోగాలు, వర్క్ పర్మిట్లు, స్టడీ వీసాల పేరుతో మోసాలు పెరుగుతున్నాయి. దేశంలోని పలు ఇలాంటి
కేసులు వెలుగులోకి వచ్చాయి. విదేశాలకు వెళ్లాలనే ఆశతో చాలా మంది తమ జీవిత పొదుపులను పెట్టుబడిగా పెడుతున్నారు. అలాంటి సమయంలో సోషల్ మీడియాలో పేరున్న వ్యక్తుల చుట్టూ వివాదాలు రావటం సహజంగానే పెద్ద చర్చకు దారితీస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం బయటకు వచ్చినవి ఆరోపణలు మాత్రమే. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు సేకరించే ఆధారాలు, విచారణ ఫలితాల ఆధారంగానే అసలు నిజమేంటో తేలనుంది. కానీ ఘటన మాత్రం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఒక హెచ్చరికగా నిలుస్తోంది. సోషల్ మీడియాలో కనిపించే మెరుపుల కంటే అధికారిక అనుమతులు, డాక్యుమెంట్లు, ప్రభుత్వ గుర్తింపులు చెక్ చేసుకోవటం ఎంత ముఖ్యమో మరోసారి తెలుస్తోంది. విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలని కలలు కనే వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. అలాంటి కలల్ని నిజం చేస్తామంటూ సోషల్ మీడియాలో నమ్మకం సంపాదించిన కొందరు ఇప్పుడు వివాదాల్లో చిక్కుకోవటం పెద్ద చర్చగా మారింది. లక్షలాది మంది ఫాలోవర్లు, యూట్యూబ్ లో మంచి పేరు, లండన్ లైఫ్ స్టైల్ వీడియోలతో గుర్తింపు. కానీ ఇప్పుడు అదే పేరుకు వీసా మోసం ఆరోపణలు జత కావడంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం నెలకొంది. ప్రముఖ యూట్యూబర్ రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ కు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. యూకేలో జీవితం ఎలా ఉంటుంది, అక్కడ ఉద్యోగాలు ఎలా దొరుకుతాయి, విదేశాలకు వెళ్లాలంటే ఏం చేయాలి, ఇలాంటి అంశాలపై వీడియోలు చేస్తూ రమానందన దంపతులు మంచి ఫాలోయింగ్ సంపాదించారు. ఇదే ఫాలోయింగ్ తో రమానందన కూడా చిరంజీవి రీసెంట్ గా నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో కూడా యాక్టింగ్ చేసే అవకాశం కూడా లభించింది. అయితే ముఖ్యంగా యూకే వెళ్లాలని ఆశపడే యువతలో వీరి పేరు కూడా బాగా వినిపించేది. అయితే తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం యూకే వీసాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ కొందరి నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. డబ్బులు చెల్లించిన తర్వాత వాగ్దానం చేసిన సేవలు అందలేదని, నెలలు గడిచినా స్పష్టమైన సమాధానం రాలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం పోలీసుల దృష్టి దాకా వెళ్లింది. ఇక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో రమానందన, ఆమె భర్త మధుకర్ తో పాటు మరికొందరి పేర్లు కూడా నమోదైనట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆరోపణల వెనుక నిజానిజాలు ఏమిటన్న దానిపై విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో రెండు వర్గాల చర్చ మొదలైంది. కొందరు బాధితుల ఆరోపణలు నిజమని చెబుతుంటే మరికొందరు పూర్తి విచారణ జరగకముందే తీర్పులు ఇవ్వటం సరికాదని అంటున్నారు. ఇదే సమయంలో రమానందన కూడా కొన్ని ఆరోపణలను ఖండిస్తూ స్పందించారు. తమపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం జరుగుతోందని, కొందరు తమ పేరును ఉపయోగించి డబ్బులు వసూలు చేసి ఉండవచ్చని ఆమె వాదించినట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఇక ఈ కేసు ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది అనే విషయానికొస్తే ఇటీవలి కాలంలో విదేశీ ఉద్యోగాలు, వర్క్ పర్మిట్లు, స్టడీ వీసాల పేరుతో మోసాలు పెరుగుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలు ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చాయి. విదేశాలకు వెళ్లాలనే ఆశతో చాలా మంది తమ జీవిత పొదుపులను పెట్టుబడిగా పెడుతున్నారు. అలాంటి సమయంలో సోషల్ మీడియాలో పేరున్న వ్యక్తుల చుట్టూ వివాదాలు రావటం సహజంగానే పెద్ద చర్చకు దారితీస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం బయటకు వచ్చినవి ఆరోపణలు మాత్రమే. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు సేకరించే ఆధారాలు, విచారణ ఫలితాల ఆధారంగానే అసలు నిజమేంటో తేలనుంది. కానీ ఘటన మాత్రం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఒక హెచ్చరికగా నిలుస్తోంది. సోషల్ మీడియాలో కనిపించే మెరుపుల కంటే అధికారిక అనుమతులు, డాక్యుమెంట్లు, ప్రభుత్వ గుర్తింపులు చెక్ చేసుకోవటం ఎంత ముఖ్యమో మరోసారి తెలుస్తోంది.